మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇప్పటికే చాలా డిలే చేయడం జరిగిందండి. అంటే ఉద్దేశపూర్వకంగానే డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ అడ్వకేట్లు కూడా కాలుకేస్తే మెడకేస్తే కాలుకు వేసేటువంటి అడ్వకేట్స్ పెట్టి వాళ్ళకి రాజ్యసభ మెంబర్షిప్ ఇప్పించి ఆ రకంగా ఏంటంటే కోర్టులను కూడా పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా రోజువారీ విచారణకు కన్సర్న్ కోర్టు మీరు సీరియస్ గా తీసుకోవాలి. దీన్ని డిశ్చార్జ్ పిటిషన్లు అనేకం వస్తూ ఉంటాయి, కానీ మీరు మెయిన్ పిటిషన్ ఏదైతే ఉందో మెయిన్ ఛార్జ్ షీట్ మీద మీరు ప్రొసీడ్ కండి అనేటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్ చేసింది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా ఒక ముద్దాయి, అతను నేరస్తుడు అని నేను చెప్పడం, ముద్దాయికి ఏముండాలి సహజంగా అంటే తన కేసు నుంచి ఎట్లా బయటపడాలా అనేటువంటిది రోజు వారి విచారణ జరిగితే రోజు హాజరవుతూ ఆ కేసును స్టడీ చేస్తూ తన మీద ఉండేటువంటి ఆరోపణలు ఎప్పుడైతే తప్పని రుజువు చేసుకుంటాడో అతను అన్నిటి నుంచి బయటపడతాడు. అప్పుడు నువ్వు లండన్కు పో, లేకుంటే అమెరికాకు పో, లేకుంటే ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉండు, ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఒకవైపు ఈ కేసులు ఉండంగా కోర్టుకు హాజరు కాడు, అట్లాగే ఇతరత్ర కారణాలతో వాయిదాలు పడేటువంటి పద్ధతిలో బిహేవ్ చేయడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు కూతుర్లు లండన్ లో ఉన్నారు కాబట్టి పోతున్నారంటే జనరల్ గా అమ్మాయిలు చదువుకుంటే పోవడం తప్పు అని కూడా నేను చెప్పను. ఎవరు పోతారు? తల్లి పోతుంది. సహజంగా ఏమంటే పిల్లలు ఉంటే తల్లి ఎక్కువ పోతుంది, తండ్రి కూడా ఎప్పుడో పోవచ్చు. ఇక్కడ తల్లి ప్రస్తావనే లేదు కాబట్టి ఈయన కూతుర్ల కంటే కూడా ఇంకేదో ఇంపార్టెంట్ పని మీదనే, మరి అది ఏం పని అనేటువంటిది నేను స్పెక్యులేషన్ చేయను. స్పెక్యులేషన్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇది సిబిఐ తేల్చాల. ఎందుకంటే సిబిఐకి వరల్డ్ వైడ్ గా ఉండేటువంటి నెట్వర్క్ ఉంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. ఒక సిబిఐ రాడార్లో ఉండేటువంటి వ్యక్తి మాటికి పోతున్నాడంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు బట్టి కోర్టుకు కన్విన్స్ చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంది. ఇప్పుడు ఈ సిబిఐ ఎట్లా ఉందంటే ఎప్పుడెట్లా యాక్ట్ చేస్తారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. సరే ఈ రోజు పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పారు, అంతవరకు మంచిదే. కానీ చాలా సందర్భాల్లో ప్రతిసారి వాళ్ళు పిటిషన్ వేసి ఖచ్చితంగా మేము వెళ్ళాలన్నప్పుడల్లా సిబిఐ అలానే చెప్తుంటది. అంతకు మించి పిల్లలాగా చాలా సార్లు చెప్పింది సార్. అవును అవును, చాలా సార్లు గోడ మీద పిల్లలాగా చెప్తూ వచ్చింది. ఈ రకంగా సిబిఐ వ్యవహరిస్తే ఇప్పుడు ఎందుకంటే మీరు మేము ఎంతసేపు గట్టిగా అరుచుకున్నా ఉపయోగం లేదు కదా. సంతకం చేయాల్సిన జడ్జి అవును అయ్యా లేదు పోవడానికి వీలు లేదు, నీ కేసులు విచారణ చాలా సీరియస్ గా తీసుకుంటుంది కోర్టు, కాబట్టి నీకు బెయిల్ ఇచ్చినామంటే అర్థం ప్రపంచం అంతా పోవడం కాదు, రోజుకు హాజరు కావాలా అనే పద్ధతిలో న్యాయమూర్తిని ఎందుకు మాట్లాడటం లేదు నాకు అర్థం కాలేదు. మామూలు ముద్దాయిలనైతే వాళ్ళు బెయిల్ ఇవ్వరు. చాలా మంది